నమస్తే, నేను నగేష్. మనకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి మీద ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఎవరైతే సిఐడి పోలీసులు కేసు నమోదు చేసి ఆయన మీద హత్యా ప్రయత్నం చేశారనే ఒక కేసు నమోదైందో, ఆ కేసులో కృష్ణా జిల్లా ఎస్పీ తాజాగా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు, విజయవాడ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడు తులసికి నోటీసులు అందించారు. ఆయన్ను విచారణకు రావాలని చెప్పేసి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అంటే రఘురామకృష్ణరాజు ఎంపీగా ఉన్నప్పుడు సిఐడి పోలీసులు తనను అరెస్ట్ చేసి తన మీద హత్యాయత్నం చేశారని చెప్పేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తాజాగా ఫిర్యాదు చేయడం. ఈ కేసుకు సంబంధించి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ను ప్రత్యేక అధికారిగా ప్రభుత్వం నియమించింది. ఈయన ఆధ్వర్యంలోనే ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవల రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ విజయపాల్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన రిమాండ్ కూడా తరలించారు. సో ఈ కేసులో బిగ్ ట్విస్ట్ ఏమంటే, ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు తులసి బాబుకు తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చి ఈ రఘురామకృష్ణరాజు కేసులో విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఆయన ఆదేశించడం అనేది తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు ఈ తులసి బాబుకు రఘురామకృష్ణరాజును వేధించిన సిఐడి చీఫ్ సునీల్ కుమార్కు లింక్ ఏంటి అనే ఒక చర్చ కూడా జరుగుతోంది. అంటే వీరిద్దరికీ గతంలో సన్నిహిత సంబంధాలు ఉండేవి. తులసిబాబును విచారిస్తే సునీల్ కుమార్కు సంబంధించి, అలాగే రఘురామకృష్ణరాజును ఆ రోజు ఎవరు చెబితే అరెస్ట్ చేశారు, ఏ రకంగా టార్చర్ చేశారు, అసలు తెర వెనుక ఎవరున్నారు, తెర ముందు ఎవరున్నారనే ఒక వివరాలు, విషయాలు, నిజాలు కూడా రాబట్టవచ్చనే ఒక అభిప్రాయంతోనే పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారనే ఒక అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ తులసి బాబు ఎవరైతే ఉన్నారో, ఈయన గుడివాడ ప్రస్తుత ఎమ్మెల్యే వెలిగండ్ల రాముకు ముఖ్య అనుచరుడు, బిజినెస్ పార్ట్నర్ కూడా. గుడివాడ తెలుగుదేశం పార్టీలో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. గత ఎన్నికలప్పుడు వెలిగండ్ల రాము విజయంకు కూడా ఆయన తీవ్రంగా కృషి చేశారు. ఈ నేపథ్యంలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడుగా ఉన్న తనకు రఘురామకృష్ణరాజు మీద జరిగిండే హత్యాయత్నం కేసులో నోటీసు జారీ చేయడం అనేది తులసిబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీలో తనకు వ్యతిరేకించే వర్గీయులే ఈ రకంగా తన మీద కుట్ర పన్ని పోలీసులతో నోటీసులు జారీ చేయించారని చెప్పేసి కూడా ఆయన అనుమానిస్తున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన చర్చకు దారితీసింది. చూడాలి మరి, రఘురామకృష్ణరాజు కేసులో తులసిబాబును పోలీసులు అరెస్ట్ చేశారా, ఆయన్ను లేదా విచారణకు పిలిచి కేవలం స్టేట్మెంట్ రికార్డ్ చేసి పంపిస్తారా అనేది కూడా చూడాలి. అయితే రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడు కూడా ఈ తులసి బాబు గారి పేరు తన ఫిర్యాదులో ఎక్కడా కూడా పేర్కొనలేదు. ఆయన పేర్కొనకపోయినప్పటికీ కూడా ఇప్పుడు తులసి బాబుకు పోలీసులు నోటీసులు ఎందుకు ఇచ్చారనేదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది.